పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో మనం లాస్ట్ క్లాస్లో A1 A2 B1 B2 C1 C2 గురించి మనం నేర్చుకున్నాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ఓకేనా, అక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషన్స్? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. కోఇన్సిడెంట్ అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటమ్మా? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఓకేనా, A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఫార్మ్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అది. ఓకేనా, ఈ యొక్క ఫామ్ ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్, ఇదేమో సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని ఈ రెండింటితో కంపేర్ చేసి A1 వాల్యూ, A2 వాల్యూ, B1 వాల్యూ, B2 వాల్యూ, C1 వాల్యూ, C2 వాల్యూ వీటిని రేషియోస్ చేసి మనం కంపేర్ చేస్తే అక్కడ వచ్చిన కండిషన్ ప్రకారం అది ఏంటిది, అది ప్యారలలా, ఇంటర్సెక్టా, కోఇన్సిడెంటా అని కనిపెడతాం. ఫస్ట్ వన్, given that 5x minus 4y plus 8 is equal to 0, 7x plus 6y minus 9 is equal to 0. Now comparing the given equations with A1x plus B1y plus C1 is equal to 0 and A2x plus B2y plus C2 is equal to 0. Listen, మా ఫస్ట్ ఈక్వేషన్ని A1x plus B1y plus C1 is equal to 0తో కంపేర్ చేస్తున్నాం. సెకండ్ ఈక్వేషన్ని A2x plus B2y plus C2 is equal to 0తో కంపేర్ చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ x ఉంది, ఇదిగోండి ఫస్ట్ ఈక్వేషన్, ఇదిగోండి ఈక్వేషన్ చూడండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ C1 ఉంది. అవునా కదా? x కోఎఫిషియంటే A1, x కోఎఫిషియంటే A1. A1 ఎక్కడ ఉంది? ఇక్కడ A1 ఎంత ఉందమ్మా? ఇక్కడ 5. వెరీ గుడ్. హియర్ A1 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ B1 y కోఎఫిషియంట్ ఎంత ఉంది? 4. దీని ముందు సింబల్ కూడా చూడాలి. ఇక్కడ ఏముందమ్మా? -4. B1 ఈజ్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ కాన్స్టెంట్ నెంబర్ ఏంటి మా? ఇక్కడ C1. ఆ C1 ఏంటి? 8. +8 అయితే +8, మైనస్ ఉంటే -8. చూసుకోండి, C1 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని A2, సెకండ్ ఈక్వేషన్ కాబట్టి A2 B2 C2 అని మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ దీంతో కంపేర్ చేయాలి మనం. x కోఎఫిషియంట్ A2 ఏంటమ్మా? ఇక్కడ 7. A2 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ y కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ B2, y కోఎఫిషియంట్ B2 ఏంటిది? 6. B2 ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ C2 ఏముందమ్మా? ఇక్కడ -9. C2 ఈజ్ ఈక్వల్ టు -9. అది ఇప్పుడు మనకి A1 B1 C1 A2 B2 C2 వచ్చేసింది. ఓకేనమ్మా, వీటిని మనం రేషియోస్ చేస్తాం. రేషియోస్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్, A1/A2 B1/B2 C1/C2 చేసి కంపేర్ చేద్దాం. చూడండి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు 5/7. నెక్స్ట్ వన్ B1/B2 -4/6. నెక్స్ట్ C1/C2 8/-9. ముందు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. 4/6 అంటే 2 2s are 4, 2 3s are 6. క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ చేసి సింప్లిఫై చేసేసేయండి. ఓకేనా, ఆ తర్వాత చెక్ చేద్దాం. ఇంకా సింప్లిఫై చేయడానికి ఏమైనా ఉందా? న్యూమరేటర్ డినామినేటర్ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతున్నాయా? లేదు, ఏ టేబుల్తోనూ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఫస్ట్ A1/A2 B1/B2 చూద్దాం. ఇక్కడేమో 5/7 ఉందమ్మా, ఇక్కడేమో -2/3 ఉంది. ఈ రెండు ఈక్వలా? కాదు. ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ కాదు, ఇది కూడా ఈక్వల్ కాదు. ఓకేనా, ఫస్ట్ ఈ రెండు చూడాలి.
ఈ రెండు ఈక్వల్ కాలేదనుకోండి అంటే ఏంటి ఇక్కడ కండిషను a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు ఈక్వల్ కాదు, ఫస్ట్ రెండు రేషియోసే ఈక్వల్ కాదు. ఈక్వల్ కాదున్నప్పుడు మన కండిషన్ ఏంటమ్మా ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏంటి కండిషను ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయింది అనుకుందాం, ఓకేనా, సపోజ్ అయినాయి అనుకుందాం. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా చెక్ చేయాలి మనం. ఈ రెండు ఈక్వేషన్స్ని చెక్ చేసినప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయ్యి b1/b2 c1/c2 కూడా చెక్ చేసినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అయితే అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్. ఏ లైన్స్ అమ్మా కోఇన్సిడెంట్ లైన్స్ అంటే లైన్లో లైన్ మెర్జ్ అయిపోయి ఉండటం, టూ లైన్స్. నెక్స్ట్ a1/a2 b1/b2 ఈ రెండు ఈక్వల్ అయిపోయి ఈ b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అనుకోండి, అప్పుడు ప్యారలల్ లైన్స్. ఏంటమ్మా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటి చక్కగా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇది ప్యారలల్ లైన్స్ కండిషన్. ఇలా ఉంటుంది ప్యారలల్ లైన్స్. కోఇన్సిడెంట్ అంటే ఒక దాంట్లో ఒకటి. కోఇన్సిడెన్స్ అంటే ఏంటి ఒక దాంట్లో ఒకటి కలిసి ఉండటం, ఓకేనా. కంపేర్ చేసినప్పుడు రెండు ఒకే దాంట్లో మెర్జ్ అయి ఉండటం, దాన్ని కోఇన్సిడెంట్ అంటాం, ఓకేనా. దాని కండిషన్ ఏంటి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. మన కండిషన్స్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటిదమ్మా మనకి ఇక్కడ వచ్చింది ఏంటి కండిషన్ అసలు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏం రాయాలి దేర్ ఫోర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఓకేనా. అది రాసేసేయండి. నెక్స్ట్ ఇది హోంవర్క్ చేయాలి. ఈ సెకండ్ వన్ మీరు ఏం చేయాలమ్మా హోంవర్క్ చేసుకొని తీసుకురావాలి. Hey everyone! Thanks so much for watching our video. Please subscribe to the Talent Beginners YouTube channel and make sure to tap that bell icon. Remember to like, share, and comment too.